సార్వత్రిక ఎన్నికల వేళ దేశ ఆర్థిక రాజధాని ముంబై రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ ముంబై కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న మిలింద్ దేవ్ రాకు దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ మద్దతు పలికారు. ఈ విషయం మిలింద్ దేవ్ రాని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు రఫేల్ వ్యవహారంలో ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శలు గుప్పిస్తున్నారు. అదే పార్టీ అభ్యర్థికి ముఖేష్ మద్దతు పలకడంలో ఆంతర్యం ఏమిటన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. దక్షిణ ముంబై వ్యాపారానికి మారుపేరు. స్టాక్ ఎక్స్చేంజ్ తో పాటు ముఖేష్ అంబానీ, కోటక్ మహీంద్రా వంటి కుబేరులు నివాసముండే నియోజకవర్గం ఇది. అన్ని విషయాలపై అవగాహన ఉండే ఇక్కడి ఓటర్ మనసు గెలుచుకోవడానికి అభ్యర్థులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దక్షిణ ముంబై లోక్సభ స్థానం నుంచి పలు పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నా పోటీ మాత్రం కాంగ్రెస్, శివసేన మధ్య హోరాహోరీగా ఉంది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా తనయుడు మిలింద్ దేవరా బరిలో ఉండగా, శివసేన నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ సావంత్ పోటీ చేస్తున్నారు. ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతున్న వీరు సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవరా ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడుతూ అందరి మద్దతు పొందుతున్నారు. ఇప్పుడు ఆ మద్దతు ఏ స్థాయిలో ఉందో తెలియచేసేలా అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు మిలింద్. సామాన్యుల నుంచి ముఖేష్ అంబానీ, ఉదయ్ కోటక్ లాంటి కార్పొరేట్ల వరకు అందరూ మిలింద్ దేవరాకు మద్దతు ఇస్తున్నట్లుగా ఆ వీడియో ఉంది. ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ మిలింద్ దేవరాకు మద్దతుగా మాట్లాడడం ఇక్కడ గమనార్హం. మిలింద్ దేవరా వంటి యువకుడు దక్షిణ ముంబై నియోజకవర్గానికి సరిగ్గా సరిపోతారని, ఆయనకు ఈ ప్రాంత ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ పరిస్థితులపై లోతైన అవగాహన ఉందని ముఖేష్ ఆ వీడియో సందేశంలో చెప్పారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ ఇలా ఒక అభ్యర్థికి మద్దతివ్వడం అరుదు. అంతేకాదు, ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రఫేల్ విషయంలో అనిల్ అంబానీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా, ఇప్పుడు అదే పార్టీ అభ్యర్థికి ముఖేష్ మద్దతివ్వడంతో ఇదేంటా అని అంతా ఆలోచనలో పడ్డారు. Having represented South Bombay for 10 years, I believe that Milind has in-depth knowledge of social, economic and cultural ecosystem of the South Bombay constituency. Both micro enterprises and large businesses can thrive in Mumbai, so that attractive new employment opportunities can be created for our talented young women and men. కోటక్ మహీంద్రా గ్రూప్ ఎండీ అండ్ సీఈఓ ఉదయ్ కోటక్ కూడా ఇలాగే స్పందించారు. ముంబైతో మిలింద్కు మంచి అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజల అవసరాలు మిలింద్కు తెలుసని విశ్వసిస్తున్నానని ఉదయ్ కోటక్ అన్నారు. ఈ వీడియోలో కార్పొరేట్లు మాత్రమే కాదు, చిరు వ్యాపారులు సైతం మిలింద్ దేవరాకు మద్దతు తెలపడం విశేషం. I genuinely believe Milind understands this and therefore relates to a Mumbaikar. His family has been associated with Mumbai for a long time. ఉదయ్ కోటక్ తో పాటు ఇతరుల వ్యాఖ్యలు ఎలా ఉన్నా ముఖేష్ అంబానీ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రఫేల్ యుద్ధ విమానాల విషయంలో సోదరుడు అనిల్ అంబానీని వెళ్లిన ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీ అనిల్ అంబానీ సంస్థకు 30,000 కోట్ల లబ్ధి కలిగేలా వ్యవహరించారని, అదే విషయాన్ని ఎన్నికల ప్రచారాంశంగా కూడా మార్చుకున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘాటు విమర్శలు చేశారు. అలా అంబానీ పేరుతో తన సోదరుడిని విమర్శిస్తున్న వ్యక్తి పార్టీ అభ్యర్థిని ముఖేష్ ఎందుకు సమర్థించారు అనేది అర్థం కాని విషయం. నిజానికి 2014లో దేశవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామిక వ్యాపారవేత్తలంతా మోదీకి మద్దతు పలికారు. ఇప్పటికీ వారు తమతోనే ఉన్నారని భాజపా నమ్ముతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మోదీ కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. అలాంటిది కొంతకాలంగా కొన్ని కార్పొరేట్ వర్గాలు మోదీ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా లేవన్న వార్తలు వస్తున్నాయి. ఒకరిద్దరూ నేరుగానే విమర్శించారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వడాన్ని ఆ వ్యాపార వర్గాల విస్తృత కోణంలో చూడాలా, లేక అది ఆయన వ్యక్తిగతమైన విషయం అనుకోవాలా అన్నదే చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ నెల 29న 4వ దశలో దక్షిణ ముంబై లోక్సభ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ముఖేష్ వ్యాఖ్యలు అభ్యర్థుల గెలుపోటములపై ఏమాత్రం ప్రభావం చూపనున్నాయో ఆసక్తిగా మారింది.